హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం మహేశ్వరంలోని శివగంగా రాజరాజేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. చాలా గొప్ప టెంపుల్, చాలా బాగుంటుంది చూడ్డానికైనా, దాని హిస్టరీ అయినా కూడా. ముందుగా ఎలా వెళ్ళాలో చెప్తాను. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్లో ఒక కమాన్ వస్తుంది. అదే మహేశ్వరంకి సంబంధించినటువంటి కమాన్ అన్నమాట. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవేలో దీన్ని ప్రతి ఒక్కరూ చూస్తారు. ఆ కమాన్లోకి వెళ్ళిన తర్వాత దగ్గర ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి రోడ్డుకి సైడ్లో ఇలా కనిపిస్తుంది. ఈ ఆలయం దూరం నుంచి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఆలయానికి దగ్గరగా వచ్చిన తర్వాత దాని ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళచ్చు. లోపలికి వెళ్ళేటప్పటి నుండి దాని ఆర్కిటెక్చర్ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆలయంలోకి వెళ్ళగానే మనకి మొదటగా విశాలమైనటువంటి పార్కింగ్ ఏరియా, అలాగే ఆలయం ముందు ఉన్నటువంటి ఉపాలయాలైనటువంటి విఘ్నేశ్వరుడి ఆలయము, అలాగే పక్కనే నాగదేవతల యొక్క ప్రతిమలు కూడా ఉంటాయి. ఈ ఆలయ ప్రాశస్త్యం దగ్గర 400 నుంచి 500 సంవత్సరాల క్రితం ముందు నుండే ఉంది. అదేంటో చూద్దాం. హాయ్, ఇప్పుడు మనం అత్యంత పురాతనమైనటువంటి ఆలయం, అంటే హైదరాబాద్కి దగ్గరలో పురాతనమైన ఆలయం అని నా ఉద్దేశం. ఈ ఆలయం విశిష్టత చెప్తాను, దాని తర్వాత ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా చెప్తాను. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే, మామూలుగా ఏ గుడికైనా సరే కోనేరు ఉంటుంది కదా, కోనేరు ఉంటుంది, కోనేరు తర్వాత గుడి ఉంటుంది. కానీ ఈ ఆలయానికి మాత్రం కోనేరు ఉంది, అందులోపల గుడి ఉంది. రండి చూపిస్తాను, ఫాలో అవ్వండి. ఇది కాకతీయుల నాటి గుడి అన్నమాట. దాని తర్వాత ఎంతో వెలుగు వెలిగిన తర్వాత అక్కన్న మాదన్నల కూడా ఇక్కడ వచ్చి రాజరాజేశ్వరిని సేవించుకున్నారు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఔరంగజేబ్ గోల్కొండను ఆక్రమించుకున్నాడో, తానీషాని ఓడించాడో, అప్పుడు ఈ గుడిని కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని శతాబ్దాల పాటు మూలన పడిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలోనే, అంటే ఒక కొన్ని దశాబ్దాల ముందు ఇక్కడ ఒక హెడ్ మాస్టర్ పనిచేసేవారు, శంకర్ కత్రి అని. ఆయనకి కలలో దేవుడు కనిపించి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించమని చెప్పారన్నమాట. ఆయన ఒక ఇనిషియేట్ తీసుకొని గ్రామంలో ఉన్న పెద్దలందరితో కలిసి విరాళాలు సేకరించి ఇట్లా అతి పెద్ద గుడిని కట్టారు. చాలా అద్భుతమైన గుడి, రండి చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా కోనేరులోనే గుడి ఉంటుందని, చూడండి. శంకరుడు ఉన్నాడంటే కాలభైరవుడు కూడా ఉంటాడు కదా. రాగానే మనకి కాలభైరవుడు ఉన్నాడు, దర్శనం చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ సర్వైవ్ అవ్వాలనుకుంటే మీరు ఒక లైక్ కొట్టాలి. ఈ వీడియోకి 30 లైక్స్ టార్గెట్ అనుకుంటున్నాను. మీరు వీడియో చూస్తున్నప్పుడు 30 లైక్ల కంటే తక్కువ ఉంటే ఒక లైక్ కొట్టేసేయండి. దాంతో ఇంకా మంచి వీడియోలు తీసే అవకాశం ఉంటుంది. మీరు లైక్ కొట్టలేదనుకోండి, ఇంకా మంచి వీడియోలు తీసే అవకాశం ఉండదు, ఎంకరేజ్మెంట్ ఉండదు. కాబట్టి 30 కంటే ఎక్కువ లైక్లు ఆల్రెడీ ఉన్నాయనుకోండి, మీరు లైక్ కొట్టకపోయినా ఏం కాదు. కానీ 30 కంటే తక్కువ ఉంటే మాత్రం ఒక లైక్ కొట్టండి. అదిగోండి, అదే ఆ లైకే కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ముందుగా ఆలయానికి ముందున్న విఘ్నేశ్వర ఆలయాన్ని సందర్శిద్దాం. విఘ్నేశ్వరుడు చాలా ప్రసన్నంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజారి కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. అలాగే ఈ ఆలయానికి పక్కనే సుందరమైనటువంటి నాగదేవతలు ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించుకుందాం. ఈ నాగదేవతలను ఆరాధిస్తే పిల్లలు పుట్టకుండా ఉండే దంపతులకు పిల్లలు పుట్టడం, కోరికలు ఏవైనా ఉంటే అవి తీరడం జరుగుతాయని ఇక్కడున్నటువంటి భక్తుల యొక్క నమ్మకం అన్నమాట.
ఎదురుగా వెళ్తే శివాలయం. అలాగే కొంచెం ముందరకు వచ్చి మీరు చూస్తే ఇక్కడ కింద రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఈ ఆలయంలో మనం ఎక్కడ నిలబడుకున్నా కూడా చుట్టుపక్కల మొత్తం సుందరంగా కనిపిస్తుంది. ఇక అమ్మవారి దర్శనం చేసేసుకుందాం. అమ్మవారి ఆలయం నుండి మనం బయటకి చూస్తే వ్యూస్ ఇలా అందంగా కనిపిస్తాయి. ఈ ఆలయం చుట్టూ మొత్తం 16 ఉపాలయాలు ఉన్నాయి. ప్రతి ఉపాలయంలో ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఒక్కొక్క శివుడికి ఒక్కొక్క పేరు పెట్టారనమాట. కాసేపు అయిన తర్వాత మనం రాజరాజేశ్వరుని దర్శించుకొని ఆ ఆలయాలు కూడా చూద్దాం. ఇప్పుడే అమ్మవారి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు పైన రాజరాజేశ్వరుని దర్శనం చేసుకుందాం. వచ్చేసేయండి. ఇంత పెద్ద ఆలయంలో మనం శివాభిషేకానికి బుక్ చేసుకుంటే, అంటే టికెట్ తీసుకుంటే అభిషేకం మన స్వహస్తాలతో చేపిస్తారు. ఎంత అద్భుతమైన విషయం కదండి. దర్శనం అయిపోయింది కదా, ఈ ఆలయంలో ఉన్నటువంటి సుందరమైన దృశ్యాలను చూసేద్దాం. మీరు ఎదురుగా చూస్తున్నారు కదండి, ఒక చిన్న మెట్ల మీద ఉన్నటువంటి ఒకటి, దాని కింద ఇక్కడ నుంచి గోల్కొండకు వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం ఉందని, అందులో గుర్రాల మీద వెళ్ళేంత పెద్దదని చెప్తారన్నమాట. ఈ ఆలయంలో ఎటు పక్క నుంచి ఎటువైపు చూసినా కూడా, ఎన్ని గంటలు చూసినా కూడా తనివి తీరదు. ఈ ఆలయంలో మనం ఏ మూల నిలబడుకొని ఆలయాన్ని చూసినా కూడా అంతకంతకి అందంగానే కనిపిస్తుంది. అందులో భాగంగా మనం ఈ ఆలయం చుట్టూ నడుస్తూ వెళ్తుంటే ఎన్నో శిల్పాలు ఉంటాయి. అలాగే ఇలా చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి. మొత్తం 16 ఉపాలయాలు ఉన్నాయి ఆలయం చుట్టూ. అన్నీ కూడా శివుడికి సంబంధించినవి. శివుడి 18 రూపాయలకు సంబంధించి ఉపాలయాలు అన్నమాట. అందులో మనం కొన్ని చూసేద్దాం. ఇలా మనం వెళ్తూ ఉంటే సైడ్కి ఇట్లా మంచి మంచి విగ్రహాలు కూడా పెట్టారు. అమ్మవారివి, శివుడివి, గణేశుడివి, కుమారస్వామివి. అలాగే ఇట్లా ఆలయం పెట్టి ఆలయం లోపల ఒక శివలింగం పెట్టారనమాట. ఇవన్నీ కూడా టోటల్గా 16 శివరూపాలు అన్నమాట. ఈ వీడియోలో నేను అన్ని ఉపాలయాలు చూపెట్టట్లేదు. కేవలం ఏవైతే ఓపెన్గా ఉన్నాయో వాటిని మాత్రమే చూపిస్తున్నాను. మీరు వచ్చినప్పుడు మాత్రం అన్ని ఉపాలయాలు చూసేయండి. ప్రతి ఉపాలయంలో ఉన్నటువంటి శివలింగం కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. మిస్ మాత్రం కావద్దు. మీకు ఈ వీడియో మొదట్లో చెప్పాను కదా, శంకర్ కత్రి అని ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఉండేవారు. వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని ఒక 4 దశాబ్దాల క్రితం ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని. ఆయనే ఈయన అన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్ మహేశ్వరంలో ఉన్నటువంటి శివగంగా రాజరాజేశ్వర దేవాలయం. చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు మాత్రం అస్సలు మిస్ కావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి. దానివల్ల మరింత మంది కూడా ఈ ఆలయాన్ని చూసే భాగ్యం పొందుతారు. అంతేకాకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.